హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము నుండి కీర్తన గ్రంథము 26వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 26వ సంకీర్తనలో భక్తుడైన దావీదు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నానని భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునితో చెప్తూ ఉన్నాడు, యెహోవా నా ప్రభువా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నానని భక్తుడు దేవునికి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైనా ఈ మాట చెప్పగలరండి? దేవా, ప్రభువా, నేను యథార్థవంతుడిగా ప్రవర్తించుచున్నానని ఈ మాట ఎవరైనా చెప్పగలరా అని చూస్తే ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ కూడా చెడిపోయి దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారని వాక్యము చెప్తూ ఉంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పౌలు గారు కూడా ఈ రీతిగా తెలియజేశాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, సావైతే లాభం అన్నాడు. నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోమని మరి పౌలు గారి జ్ఞాపకం చేశాడు. అంటే ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను దేవుని పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు నడుచుకోండి అని ఎవరైనా చెప్పగలరంటే ఎవరో చెప్పలేరు. పౌలు గారు మాత్రమే చెప్పగలిగారు. ఎందుకంటే ఆయన దేవుని అడుగుజాడల్లో ప్రభు యొక్క అడుగుజాడలు నడుచుకున్నాడు కనుక ఆయన ఈ మాట చెప్పగలిగాడు. అలాగే ప్రియులారా, ఇక్కడ దావీదు మనం చూస్తే, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుమును అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి అటు ఎంత యథార్థంగా ఆయన ప్రవర్తిస్తున్నాడో. యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయన అంటున్నాడు దేవుడితోటి, నాకు తీర్పు తీర్చుమని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడిని యోబును చూస్తూ ఉంటాం. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడని ఒక మనుషుడు గురించి పరలోకమందున్న దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. యోబు ఎవరు అని చూస్తే యథార్థవంతుడుగా ఉన్నాడు. అలా ఇక్కడ దావీదు కూడా నేను యథార్థవంతుడునై ప్రవర్తించుచున్నానని దేవునికి చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో రాజులు, ఇజ్రాయిల్ దేశాన్ని పరిపాలించిన రాజులు మనం చూస్తే అందులో ఎక్కువ మంది యథార్థముగా దేవుని యందు వారు ప్రవర్తించినప్పుడు వారి పరిపాలన దేవుడు ఆశీర్వదించాడు. వారిని ఎంతగానో దేవుడు దీవించి బలపరుచుకుంటూ వచ్చాడు. కనుక ఈ రోజున ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో అటువంటి వారికి ఏ మేలు చేయక మాననని దేవుడు తన వాక్యలో చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, వాక్యం అంటే నీవు యథార్థమైన జీవితం నీకుందా? నీ మాటలు యథార్థంగా ఉన్నాయా? యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? ఏ విధంగా జీవిస్తున్నావో ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు చాలామందిలో యథార్థమైన జీవితం లేకుండా ఇష్టానుసారంగా జీవించేవారు, వారు నచ్చినట్లుగా బ్రతికేవారుగా అనేక మంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు. కానీ వాక్యం అంటే నీవు ప్రభు నీ నుండి కోరుకునేది ఏంటంటే
యథార్థమైన జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మాననని ప్రభు తన పరిశుద్ధ గ్రంథములో తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు కదా, నేను యథార్థవంతుడే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. రెండో మాట ఏమంటున్నాడంటే, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించున్నాను. నాకు సందేహమేమీ లేదు, నాకు అపనమ్మకమేమీ లేదు. ఏమీ కూడా సందేహపడకుండా యెహోవా నా ప్రభువా నీ యందు నేను నమ్మికుంచుచున్నానని మరి ప్రభుతో చెప్తున్నాడు. దేవుని బిడ్డ, రెండు విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే యథార్థంగా ప్రవర్తించుచున్నాను. రెండవ మాట మనం చూస్తున్నట్లయితే ఏమీ సందేహపడకుండా యెహోవా నీ యందు నేను నమ్మికుంచుచున్నానని భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నాడంటే అసలు నాకు ఏమీ సందేహము లేదు, నేను యెహోవా యందు నమ్మికుంచుచున్నానని భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము కూడా దేవుని వాక్యం మనము కూడా ఏమీ కూడా సందేహపడకోకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా సమస్యలన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించగలడని చెప్పి నీవేమి చేయాలంటే పూర్తిగా దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. కనుక నీవు ఏమీ కూడా సందేహపడకోకుండా పూర్తిగా దేవుని నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకటి యథార్థంగా ప్రవర్తించున్నాను, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నమ్మికుంచుచున్నానని భక్తుడు జ్ఞాపం చేస్తాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీవు మాత్రం దేవుని మీద నమ్మకము తప్పుకోకుండా, విశ్వాసం తప్పుకోకుండా జీవించినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ విధముగా దేవుడు తన కృప కాపుదల నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దేవుడు దయచేయాలని, యథార్థముగా మీరు ప్రవర్తించాలని, ఏమీ సందేహింపకుండా దేవుని నమ్మకం కలిగి ఉండాలని ప్రభు మీకు సహాయం చేయలాగిన మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. రెండు విషయాలు మీరు మా జ్ఞాపం చేశారు. ఒకటి ప్రభువా, యెహోవా యథార్థవంతుడే ప్రవర్తించుచున్నానన్నాడు ప్రభువా. రెండవ మాట, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మికుంచున్నానని భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారు యథార్థమైన భక్తి కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన జీవితం కలిగి జీవించే భాగ్యము దయచేయండి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానవుతండి. యథార్థమైన జీవితం. రెండోదిగా ప్రభువా, పూర్తిగా నీ మీద నమ్మకం కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ఈ వాక్యం విన్న వారిని నేను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో యేసయ్యా మీ నామములో విడిపించి ప్రభువా నీ వాక్యము ద్వారా వారి జీవితంలో నీ గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం వెల్లడగు తోడని వెలుగు కలుగుతుంది ప్రభువా. అనేక మంది జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానాన్ని దయచేయండి. యథార్థమైన జీవితం దయచేయమని మీరే కృపతో దయతో నింపి బలపరచనమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వెంతడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఈ వాక్యమైన బిడ్డలందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూను ప్రవచ్చి పనంతరము సదాకాలముతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.